కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లకు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంవత్సర కాలంలో 22 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ ఘనత దక్కింది. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 4000 యూనిట్లకు పైగా రక్తాన్ని చిన్నారుల కోసం అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి చిన్నారుల ప్రాణాలను కాపాడుతామని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమానికి సహకరించిన రక్తదాతలకు, వివిధ కళాశాలల యాజమాన్యులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2024వ సంవత్సరంలో 22 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తలసేమియా చిన్నారుల కోసం అందజేసినటువంటి కృషిని గుర్తించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ IBRలో ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కి ఈరోజు చోటు దక్కించుకోవడం జరిగింది. మరి సామాజిక సేవ కంటే మానసిక సంతృప్తి ఏది లేదు. మరి తోటి మానవుడికి సేవ చేయాలి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తాన్ని అందజేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ మరి దేశంలో ఎవరు సాధించినటువంటి విజయాన్ని సాధించి మరి సామాజిక సేవలో కూడా మరి ఇలాంటి రికార్డులను నెలకొల్పవచ్చు అనేటువంటిది భారతదేశానికి ఈరోజు మార్గదర్శకంగా ఈరోజు కామారెడ్డి పట్టణం అనేది నిలిచింది. మరి ఈ విజయానికి గర్వకారణము మరి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక చిన్నారి ప్రాణాలను కాపాడాలి, నేను రక్తదానం చేస్తే ఒక చిన్నారి ప్రాణాలు 20 రోజుల పాటు కాపాడవచ్చు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వేలాది మంది ముందుకు వచ్చారు. మరి 4000కు పైగా యూనిట్ల రక్తాన్ని మరి 2 సంవత్సరాల కాల వ్యవధిలో అందజేయడం అనేటువంటిది మరి కామారెడ్డి రక్తదాతలకు చిన్నారుల పట్ల ఉన్నటువంటి మానవతా దృక్పథానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. మరి మెగా రక్తదాన శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తాం. మరి ఈ విజయానికి ముఖ్యమైనటువంటి కారణము మరి కామారెడ్డి రక్తదాతల సమూహంలో ఉన్నటువంటి సభ్యులు, మా గౌరవ అధ్యక్షులు మరి డాక్టర్ వేదప్రకాష్ గారు, అదేవిధంగా మరి జమీల్ అహ్మద్ సార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు, మరి వెంకటరమణ గారు, మరి ప్రతి ఒక్క సభ్యులు వీరందరి యొక్క ఎర్రం చంద్రశేఖర్ గారు, మరి ప్రతి ఒక్క సభ్యుల యొక్క సహకారంతోనే ఇది సాధ్యమైంది. మరి ఈరోజు మా సభ్యులందరికీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అందజేసినటువంటి అచీవ్మెంట్ అప్రిసియేషన్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యత ఇది మాకు దక్కిన గౌరవం కాదు, రక్తదాతకు దక్కినటువంటి గౌరవం, సామాజిక సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ఇదే సేవా దృక్పథాన్ని మునుముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.